ప్రకాశం జిల్లా ఒంగోలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి ఇద్దరు నేరస్తులు పరారయ్యారు. ఆజాద్, నాగుల్ మీరా అనే ఇద్దరు నిందితులు బైక్లు, ఆలయాల్లో చోరీ కేసులో పట్టుబడ్డారు. గంజాయి కేసులో కూడా వారికి సంబంధం ఉన్నట్లు తేలడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు కళ్లుగప్పి ఆ ఇద్దరు దొంగలు స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, ప్రకాశం జిల్లా ఒంగోలులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు పాత నేరస్తులు తప్పించుకొని పారిపోయారు. గతంలో ద్విచక్ర వాహనాలతో పాటు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల్ని విచారణ కోసం 2 రోజుల క్రితం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి గంజాయి అమ్మకాలతో కూడా ప్రమేయం ఉందని చెప్పని ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే వీళ్ళని విచారణ కోసం సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అయితే వీళ్ళని పెట్టిన ఏదైతే లాకప్ కి సమీపంలోనే తాళాలు ఉండటంతో వాళ్ళు చాకచక్యంగా లాకప్ ని ఓపెన్ చేసి పరారైనట్టుగా తెలుస్తుంది. అయితే పరారైన ఏదైతే పాత నేరస్తులు ఆజాద్, నాగూర్ మీరా ఇద్దరి కోసం కూడా ఒంగోలు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఇద్దరు కూడా ఒంగోలుకు సంబంధించిన వారే కావడంతో స్థానికంగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.